జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఎంఎస్ఎఫ్, ఈ ఎంఎస్ఎఫ్కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అంటే గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, జాతీయ ఈ అన్ని చోట్ల కూడా నూతనంగా ఎంఎస్ఎఫ్కు సంబంధించి మాదిగ విద్యార్థులతో నూతన కమిటీ నిర్మాణం చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ కమిటీ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ కమిటీలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిగ విద్యార్థులందరూ పాల్గొని ఈ కమిటీలో మీరు కూడా అడుగులు వేయాలని మాదిగ విద్యార్థులను నేను కోరుకుంటున్నాను. మీరు ఒక కమిటీలో చేరతానే ఒక మెంబరు కాదు, మీరు ఒక లీడర్. అలాగే మీరు ఈ కమిటీలో చేరతానే ఎక్కడెక్కడైతే మాదిగ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే మాదిగ విద్యార్థులకు హాస్టల్స్లలో కానీ కాలేజీలలో కానీ ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో వారి పక్షాన మీరు పోరాటం చేసి మీరు మంచి గుర్తింపు పేరు తెచ్చుకుంటారు. వారి కోసం కష్టపడుతున్నారు కాబట్టి. సో అందుకు మీరు ఈ నూతన కమిటీలలో భాగస్వాములుగా చేరండి. మాదిగ విద్యార్థులకు, పేద విద్యార్థులకు, మన విద్యార్థులకు అండగా నిలబడడానికి ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి ఈ నూతన కమిటీలలో జాయిన్ కావండి. సో మీరు గ్రామ కమిటీలో చేరతారా, మండల కమిటీలో చేరతారా, లేక జిల్లా కమిటీలో చేరతారా, రాష్ట్ర కమిటీలో చేరతారా, లేక జాతీయ కమిటీలో చేరతారా? ఏ కమిటీలో అవునామండి, మీరు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీలలో మాత్రం పక్కా చేరండి. చేరితే మనకంటూ ఒక గౌరవం, ఒక మర్యాద, మన కుల విద్యార్థులకు, మన రక్త సంబంధితులకు మనం అండగా ఉన్న వాళ్ళం అవుతాం. సో సెప్టెంబర్ 8వ తేదీన ఈ నూతన కమిటీల తదనంతరం సెప్టెంబర్ 8వ తేదీన జాతీయ మాదిగ విద్యార్థుల మహాసభ జరగబోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జాతీయ మాదిగ విద్యార్థుల మహాసభ జరుగుతుంది. ఈ సభకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిగ విద్యార్థులందరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ జాతీయ మహాసభకు ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. మందకృష్ణ గారు మనకు ఆ సభలో కీలక సందేశాలు ఇస్తారు కూడా. ఈ ఎంఎస్ఎస్కు సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణ ఈ నూతన కమిటీలతో ముందడుగులు వేయాలి ఏందన్నది మందకృష్ణ గారు చెప్పబోతారు. సో ఏది ఏమైనప్పటికీ నూతన కమిటీలో పాల్గొని సెప్టెంబర్ 8న జరగబోయే మాదిగ విద్యార్థుల మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నా పేరు నామాల సురేంద్ర మాదిగ, నంద్యాల జిల్లా ఎంఎస్ఎఫ్ నాయకునిగా ప్రస్తుతం ఉన్నాను. థ్యాంక్ యూ.